వారణాసి నుంచి అయోధ్య 210 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు అయోధ్య మన వెనకాల బ్యాక్ సైడ్ కనిపిస్తుంది సరయూ ఉన్నది. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రామ జన్మభూమి అయిన అయోధ్యలో ఉన్నాము. రాముడి దర్శనం అయితే అయిపోయింది తొందరగానే. యాక్చువల్లీ ఈరోజు ఉన్న క్రౌడ్కు అసలు దర్శనం చాలా లేట్ అయితే అనుకున్నాం, ఒక గంట సేపట్లో అయిపోయింది. ఇంకోటి అంటే హనుమాన్ గది అయితే ఇంపాసిబుల్ అనుకున్నా ఆ దర్శనము. అంటే అంత క్రౌడ్ ఉండే, ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్. అందులో మాకు సరైన నదిలో స్నానం చేస్తున్నప్పుడు వేరే ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. ఒక ఆయన ఆర్మీ మ్యాన్, ఇంకొక ఆయన ఇద్దరు అజయ్ శుక్ల అని చెప్పేసి మీకు వీడియోలు చూపిస్తాను ముందు. వాళ్ళతో వెళ్ళిపోయినాము తొందరగా విఐపి దర్శనం లాగా. జస్ట్ ఒక 10 నిమిషాల్లో హనుమాన్ గది దర్శనం అయితే అయిపోయింది. అంటే మనం మంచి పని చేస్తే దేవుడు సహకరిస్తారంటారు కదా, అట్లా. ఇక్కడనే కాదు, నాకు వారణాసిలో కూడా సేమ్. వారణాసిలో కాలభైరవ దర్శనం అయితే ఇంపాసిబుల్. ఎప్పుడు శివరాత్రికి ముందు వారణాసి వెళ్ళి అక్కడ కూడా వేరే తెలుగు వాళ్ళు సహకరించారు. మళ్ళీ శివరాత్రి రోజు ఉండాలని చెప్పేసి రూమ్ లేకుండా రూమ్ కోసం వెతుకుతున్నాము, డర్మిటరీ కోసం వెతుకుతున్నాము. అక్కడ కూడా వేరే తెలుగు వాళ్ళు మనకు వచ్చి ఇక్కడ డర్మిటరీ ఉంటుందని చెప్పేసి అక్కడ హెల్ప్ చేశారు. అంటే చాలా దగ్గర వెళ్ళిపోయింది అన్నమాట మాకు దర్శనానికి. అయోధ్యలో కాకుండా వారణాసిలో కూడా చాలా సహకరించారు అన్నమాట. దేవుడు కూడా సహకరించిండు. నదిలో అధిష్టానం చేసేసి ఇక్కడ నుంచి మనము దర్శనానికి వెళ్తున్నాము. ఇది కనిపించేది మా ఫ్రెండ్స్ అయినరు ఆర్మీ మ్యాన్. హాయ్ బోలో, కిదర్ సే ఆప్? గొండా అనే విలేజ్ నుంచి అట. ఇక్కడ సరయూ నది ఆరతిస్తాట రోజు సాయంత్రం 6 గంటలకి. సరయూ నది చూపించాం కదా, సరయూ నదిలో స్నానం చేయని వాళ్ళు ఇక్కడ కొంచెం తక్కువ లోతు ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా స్నానం చేయొచ్చు. అంటే సరయూ నదిని ఇక్కడ సైడ్ మళ్ళించారు కాలువలాగా. ఇక్కడ చాలామంది పిల్లలు కూడా కొంచెం లోతు ఎక్కువ ఉన్నది కాబట్టి స్నానం చేస్తారు. ఇంకోటి నైట్ టైం ఇక్కడ లేజర్ షో కూడా జరుగుతుంది. ఇది చూస్తే కొంచెం కాశీ లాగా అనిపిస్తుంది కదా, కాశీ వైబ్స్ వస్తున్నాయి. అంటే సేమ్ అంతే ఉంది. కాశీ ఘాట్స్ కూడా ఇంతే ఉంటాయి వారణాసిలో. అయోధ్యలో మూల మనకు డర్మిటరీ అనేది కొంచెం దొరకడం కష్టము. అయోధ్య నుంచి ఒక 6 కిలోమీటర్ దూరంలో దొరుకుతుంది, కానీ అయోధ్య మెయిన్ ఏరియాలో అయితే దొరకదు. సో మేమైతే లగేజ్ రైల్వే స్టేషన్ అలా క్లాక్ రూమ్ ఉంటుంది కదా, అందులో లగేజ్ పడేసి ఇక్కడ వేరే ఉంటాయి. మా భక్తులు ఎక్కువ అక్కడ పడుకోవడానికి ఏర్పాటు చేశారు వసతి, అందులో పోయి పడుకున్నాము. ఎక్కడ రూమ్స్ దొరుకుతాయి, 1000 రూపీస్కే రూమ్ దొరుకుతాయి. కొన్ని ధర్మశాలలు ఉంటాయి, ఆ ధర్మశాలలు మీకు లాస్ట్లో చూపిస్తాను, నేమ్స్ కూడా చెప్తాను. వేసుకునే బట్టలు మాత్రం తీసుకొని దర్శనానికి వెళ్ళిపోయినాము. రూమ్ కూడా తీసుకోలేదు. ఇక్కడ యాత్రికులు ఉంటారు కదా, యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన అక్కడ పోయి పడుకున్నాం నైటు. కొంచెం ఇబ్బంది ఉంటుంది, బట్ ఫ్రీగా అయిపోతుంది. ఇలా ఎక్కడ రూమ్స్ దొరుకుతాయని చెప్పి చూపిస్తాను. రూమ్స్ అయితే ధర్మశాలలు ఉంటాయి, 2-3 చూపిస్తాను. బాలాజీ ధర్మశాల అని ఒకటి ఉంటుంది, బాలాజీ ధర్మశాల, మహారాష్ట్ర ధర్మశాల అని ఉంటుంది. ఇక్కడ 2 BHK 1000 రూపీస్కి అయితే దొరుకుతుంది మంచిగా. ఎవరైనా వస్తే ఇక్కడ తీసుకోవచ్చు. డర్మిటరీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. మేమైతే ఇక లాకర్స్ లేక అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్లో లాకర్స్లో మన లగేజ్ మొత్తం పెట్టేసి వేసుకునే బట్టలు మాత్రం తీసుకొని దర్శనానికి వెళ్ళిపోయినాము. మెయిన్గా మనం దర్శించుకోవాల్సిన ప్రదేశాలు హనుమాన్ గది, నాగేశ్వర జ్యోతిర్లింగం, మనం అది కూడా పోయినాము, అది కూడా అయిపోయింది మాకు దర్శనము. హనుమాన్ గది సెకండ్, తర్వాత రామ్లల్ల మందిరము, కనక్ భవన్ అని ఉంటుంది సీతమ్మవారికి సంబంధించింది, అది కూడా చేసుకోవాలి. నేనైతే హనుమాన్ గది ప్లస్ నాగేశ్వర జ్యోతిర్లింగం ప్లస్ రామ్లల్ల అయోధ్య రామ మందిరం కూడా దర్శనం అయిపోయింది మాది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము రైల్వే స్టేషన్ వెళ్తున్నాం. అక్కడ లగేజ్ ఉంది, అక్కడ లగేజ్ తీసుకొని అక్కడ నుంచి మేము బైక్ పైన రిటర్న్ అయిపోతాము. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే దూరం నుంచి రాముని దర్శనం చేసుకున్నాం. అంటే అంత క్లారిటీ కనబడలేదు. ఇప్పుడే దగ్గర నుంచి పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఫోన్స్ అస్సలు ఎలో చేయకుండా ఇంతకుముందు, ఇప్పుడైతే ఫోన్స్ కూడా ఎలో చేసినాను. మీకు లోపల రామ మందిరం ఎట్లా ఉంటుందో కూడా నా వీడియోలో వస్తుంది. అంటే వర్త్ వీడియో అనమాట ఇది. టెంపుల్ కూడా ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఇంకా టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా పూర్తిగా లేదు. ఎక్కువ మంది ఇక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. కుంభమేళ ఎఫెక్ట్ కాబట్టి కుంభమేళ పోయిన వాళ్ళు వారణాసి వెళ్ళి వారణాసి నుంచి డైరెక్ట్ అయోధ్య వచ్చేస్తున్నాం చాలామంది. అందుకే ఇంతమంది రష్ ఎక్కువ ఉండడం వల్ల లగేజ్ చెక్ చేయడం, లగేజ్ కౌంటర్లో డిపాజిట్ చేసుకోవడం, ఫోన్స్ డిపాజిట్ చేసుకోవడం చేస్తలేరు. అది ప్లస్ పాయింట్స్. అందరికీ వీడియోస్ వస్తున్నాయి రామ మందిరం.
అయోధ్యలో ధర్మశాల గురించి చెప్తున్నాను. నాకు తెలిసిన 3. ఒకటి బాలాజీ ధర్మశాల ఉంటుంది, ఒకటి మహారాష్ట్ర ధర్మశాల ఉంటుంది, ఒకటి గోవర్ధన్ ధర్మశాల ఉంటుంది. ఇవి రైల్వే స్టేషన్కు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంటాయి. అయోధ్య రైల్వే స్టేషన్కు వీలైతే అక్కడ అడిగితే కూడా ఎవరైనా చెప్తారు, మీకు చెక్ చేయండి బాగుంటుంది. అక్కడ మీరు 1000 రూపీస్ ఎఫర్ట్ చేసి మంచి రూమ్ తీసుకోవచ్చు, ధర్మశాల కాబట్టి. ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు, విగ్రహాలు కానీ విగ్రహాలు, పోస్టర్స్, 3D పెయింటింగ్ అనుకుంటా, ఎంత బాగుంది చూడండి. ప్రసాదం కొనుక్కోవచ్చు. నేను శ్రీరామ జన్మభూమికి అయోధ్యకు రావడం సెకండ్ టైము. ఇంతకుముందు వచ్చినప్పుడు సమ్మర్లో వచ్చాను, బాగా ఇబ్బంది అయింది వేడితోని. ప్రజెంట్ అయితే రష్ ఎక్కువ ఉంది, బట్ వేడైతే ఎక్కువ లేదు, చలి ఎక్కువ ఉంది. రష్ ఎట్లవి ఉంటుంది, కుంభమేళ ఎఫెక్ట్ చౌరస్తాను ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. సూర్య దేవాలయం, సూర్యుడికి సంబంధించిన సింబల్స్ కూడా ఉంటాయి, సూర్యుడికి సంబంధించిన స్తంభాలు అటు ఇటు రోడ్డుకి రిపేర్ సూర్యుడికి సంబంధించినవి ఉంటాయి, మంచిగా ఉంటుంది అది కూడా వ్యూ సూర్యుడిది. ఇవన్నీ మీకు చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుద్ది. ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది, అన్నీ మైక్ దగ్గర పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను, లేకపోతే ఇక్కడ స్టిక్ చేస్తుంటాను మైక్. యాక్చువల్లీ క్లారిటీ ఉండదు, అందుకని మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను. మా నిజామాబాద్ నుంచి బైక్ పైన ఇప్పటి వరకు 1300 నుంచి 1400 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాము. ప్రయాగరాజు, వారణాసి, అయోధ్య వరకు. ఇక్కడ నుంచి మళ్ళీ బైక్ పైన నిజామాబాద్ వరకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. మీకు లొకేషన్స్ కూడా చూపిస్తున్నాను, మంచిగా డ్రోన్ వ్యూ. తెలుగా బ్రో? తెలుగు హిందీ అది సంగతి. ఇక్కడ చూడండి మామిడి తండ్ర అనుకుంటా, మామిడి తండ్ర కూడా అమ్ముతున్నారు. లతా మంగేష్కర్ చౌక్ ఉంటుంది, దాని పక్కనే రామ్కి పహాడి అని ఉంటుంది, సరైన నది. అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్ వరకు చూస్తే వీడియో. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే ఇటు ధర్మశాలలు ఉంటాయి, ఈ లైన్లో. ఇక్కడ ధర్మశాల ఉంటాయి, ఇక్కడ పక్క సైడ్ మహారాష్ట్ర ధర్మశాల కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్నా, అయోధ్య నుంచి వెళ్ళిపోతున్నా. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ రాజు బలోలా.